నిన్న సాటర్డే ఎపిసోడ్ డెమాన్ పవర్ని నాగార్జున గారు మోకాళ్ళ మీద కూర్చుని సారీ చెప్పమన్నారా లేదా? ఎందుకంటే చాలామంది రివ్యూవర్స్ అంత హ్యూమిలియేషన్ ఎందుకు చేయాలి డెమాన్ పవర్ని అని చెప్పడం జరుగుతుంది. కానీ నాకైతే ఎపిసోడ్లో చూసినప్పుడు నువ్వు మోకాళ్ళ మీద కూర్చుని సారీ అడుగు అని అయితే నాగార్జున గారు చెప్పినట్టు నాకు అనిపించట్లేదు. డెమాన్ పవనే తన చాయిస్గా మోకాళ్ళ మీద కూర్చుని సారీ చెప్పడం అయితే జరిగింది. సో దానికి నాకు తెలిసి నాగార్జున సార్ తప్పు ఏమీ లేదు. నువ్వు సారీ ఎలాగైనా అడగచ్చు, నిలబడి అడగచ్చు, లేదా నువ్వు బాగా సారీ ఫీల్ అవుతున్నావు అంటేనే మోకాళ్ళ మీద కూర్చుని సారీ అడగడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా జరిగింది. కానీ నా ఉద్దేశ ప్రకారం డెమాన్ పవన్ సాటర్డే ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సింది కాదు. ముందే బిగ్ బాస్ హౌస్లోనే ఆ విషయం సార్ట్ అవుట్ చేసుకోవాల్సింది అనిపించింది. అయ్యో నెగిటివ్గా పోతుందేమో అనే భయమే అతనికి ఉంటే, నిజంగానే సారీ ఫీల్ అవుతుంటే సాటర్డే ఎపిసోడ్ వరకు ఎదురు చూడకుండా అతను చెప్పుండాల్సింది. ప్రేక్షకులను కూడా ఆ కెమెరా ముందుకు వచ్చి నన్ను క్షమించండి అని చెప్పుంటే ఈ బాధే లేకపోయాను. ఒక పక్క నాగార్జున గారు ఇది నెక్స్ట్ సీజన్స్కి రిపీట్ అవుతే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అయిపోతుంది అని చెప్తూనే మళ్ళీ డెమాన్ పవర్ని కొనసాగించడం అనేది కరెక్ట్ కాదు. నిజంగానే అతను తప్పు చేశాడంటే బయటకు పంపేయాలి. అది చేయలేదు. అంటే ఒక రకంగా టీఆర్పీ కోసమే ఇదంతా చేసినట్టు అయింది. ఈ నేపథ్యంలో డెమాన్ పవర్ని బాగా హ్యూమిలియేట్ చేశారు అనే మాట అయితే బయట వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ షార్ట్ టైమ్ లవ్ స్టోరీస్ నిజంగానే ఈ విధంగా ఒక బ్యాడ్ రిమార్క్ని బిగ్ బాస్ షోకి అందజేస్తున్నాయి. ఎందుకంటే ఇవేమీ ఖచ్చితంగా నిలబడట్లేదు. ఇంతకుముందు ఎపిసోడ్స్, ఇంతకుముందు సీజన్స్ చూసుకుంటే పృథ్వీ అండ్ విష్ణుప్రియ ఎంతవరకు వెళ్ళిందండి వాళ్ళ లవ్ స్టోరీ? ఏమీ వెళ్ళలేదు కదా. ఎవరైనా అంతే, ఎక్కడికి వెళ్ళవు. కాకపోతే ఆ 3 నెలలు మనకి ఆ లవ్ స్టోరీ, ఇప్పుడు సినిమా ఉందనుకోండి, సినిమాలో సెంటిమెంట్ ఉంది, లవ్ ఉంది, డ్రామా ఉంది, యాక్షన్ ఉంది, ఇలా చెప్తారు చూడండి. అలాగే ఈ 3 నెలల షోలో కూడా మనకు లవ్, ఒక కామెడీ, ఒక గేమ్ ఎంటర్టైన్మెంటు, ఇలాగ అన్నీ అందజేస్తున్నాడు చూడడానికి అనుకూలంగా. ప్రేక్షకులు కూడా మారాలి. ఈ లవ్ స్టోరీస్ని ఎంకరేజ్ చేయకుండా నిజంగానే ఒక రియాలిటీ షోకి నిజంగా వాళ్ళ యొక్క క్యారెక్టర్ని, వాళ్ళ యొక్క పర్సనాలిటీని, వాళ్ళ యొక్క గేమ్ అవన్నిటిని వాల్యూ ఇచ్చి ఓట్స్ అయితే వేస్తేనే ఆ షో యొక్క ఫార్మాట్ మారుతుంది. ప్రేక్షకులు ఈ లవ్ స్టోరీస్కి, ఆ షార్ట్ టైం లవ్ స్టోరీస్కి ఓట్లు వేసినంత కాలము ఇవి ఉంటూనే ఉంటాయి. ప్రేక్షకులు మారితేనే షో మారుతుంది, షో ఫార్మాట్ మారుతుంది. ఏ షో ఫార్మాట్ అయితే హిట్ అవుతుందో, లాస్ట్ టైము విష్ణుప్రియ వల్లే కదా ఆమె వేసే డ్యాన్సులు ఏంటి, ఆమె యొక్క లవ్ స్టోరీ ఏంటి, దానివల్ల కూడా కొంత జరిగింది కాబట్టి, షో నడిచింది కాబట్టి. సో ఈ విధంగానే ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని బిగ్ బాస్కి కూడా అనిపించడం వల్లే ఈ ఫార్మాట్ ఇలా కొనసాగుతుంది. అసలు గొడవలు పెట్టుకోవడము, లవ్ స్టోరీలు పెట్టడం ఇవి అవసరమా? ఒక చక్కటి ఫార్మాట్, చక్కటి గేమ్స్ డిజైన్ చేసి అవి కూడా ఇంట్రెస్టింగ్గా చెయ్యొచ్చు. అది చేయలేకపోతున్నాడు బిగ్ బాస్. ఎందుకంటే సక్సెస్ అనేది ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ని చేంజ్ చేసేస్తుంది. ఎలాగైనా సరే ఈ షో హిట్ చేయాలి అంటే ఏమేమి పెట్టాలి అనేది ముందే చేసుకుంటున్నారు. కానీ ఒక డిఫరెంట్ ఫార్మాట్ని మనం ఫాలో అవుదాము, దానివల్ల ప్రేక్షకులు ఆదరణ వస్తుందేమో అనే పర్స్పెక్టివ్లో లేకపోతున్నారు. అది ప్రేక్షకులు మారాలి, బిగ్ బాస్ టీం వాళ్ళు మారాలి. అది నా ఉద్దేశం. మీరేమంటారు?